మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్స్ కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలని నాంపల్లి మండల వైద్యురాలు డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు టీబీ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని ప్రతి టీబీ పేషెంట్కు తమ సొంత ఖర్చులతో ప్రోటీన్స్తో కూడిన పౌష్టికాహారం కలిగిన వస్తువులను అందజేశారు. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్స్ కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలని నాంపల్లి మండల వైద్యురాలు డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు టీబీ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని ప్రతి టీబీ పేషెంట్కు తమ సొంత ఖర్చులతో ప్రోటీన్స్తో కూడిన పౌష్టికాహారం కలిగిన వస్తువులను అందచేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ సత్యాన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోగులు వ్యాధుల బారిన పడినప్పుడు వారి శరీరంలో రోగ నిరోధక శక్తి నశిస్తుందని, శరీరం ఉత్తేజపరచడానికి రోగ నిరోధక శక్తి పెరుగుదల కొరకు ప్రోటీన్స్తో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం మంచిదని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు తమ నివాస గృహాల మధ్యన ఎలాంటి మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నివాస గృహాలలోని నీటి తొట్లలో నీరు నిల్వ ఉన్నట్లయితే అక్కడ దోమల లార్వా ఉత్పత్తి చెందుతాయని, ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఆగస్టు మాసంలో నిర్వహించే నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యురాలు డాక్టర్ భవానీ సాగర్, డాక్టర్ తరుణ్, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళకి ఇవ్వకండి. ఆ పౌష్టికాహారం ఇచ్చేదే మీ గురించి. మీరు ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఆ టీబీని మనం ఫైట్ చేయాలంటే బాడీలో రోగనిరోధక శక్తి మంచిగా ఉండాలన్నమాట. అందుకని ఇంట్లో కూడా మీరు కూడా మేము ఇచ్చిందనే కాకుండా మీరు కూడా ఎక్కువ పప్పు ధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోండి. సరేనా? తింటారు కదా సరేనా. ప్రతి నెల ఇస్తాను మీకు ఒక 6 నెలల దాకా గోళీలు వాడాలి. గోళీలు వాడినప్పుడు ఏంటంటే బలం అనేది బాగా తగ్గింది. సరేనా. తగ్గినప్పుడు ఇట్లాంటి ఫుడ్ అనేది తీసుకో. గుడ్డు కూడా తినాలి. సరేనా. ఎగ్గు తింటున్నావా? ఆయుష్ ఉంటుందేమన్నా అనిపిస్తుందా? సరే. ట్యాబ్లెట్లు మీ ఇంటికి వచ్చే ఇస్తారు, మన ఆశిస్తారు. సరేనా. ఏ ఇబ్బంది అమ్మా? సరే సరే, అట్లయితే సరే వచ్చాక తీసుకోండి సార్. సరేనా. ఇస్తారు. ఆ స్లిప్ ఉంటుంది కదా మీ దగ్గర, అది తెచ్చి చూపించండి. సరేనా. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకు. గోళీలు వాడుతున్నప్పుడు గ్యాస్ రావడము, మంట రావడం ఇది ఉంటుంది బాగా. సరేనా. దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే బలం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒక 6 నెలలు ఇది తింటే అనుకో బలంగా, మళ్ళీ ఒకసారి పరీక్ష చేపిస్తాను. తగ్గిందంటే ఉంటారు. సరేనా. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సరేనా. ఇప్పుడు ఫస్ట్ 3 నెలలు అయితే వాడు ట్యాబ్లెట్లో, తగ్గకపోతే మళ్ళీ 3 నెలలు ఎక్స్ట్రా ఉంది. సరేనా. మన దగ్గర 20 మంది ఉన్నారు కదా భయ్యా. ప్రస్తుతం మనము నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యులు డాక్టర్ తరుణ్ సార్తో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాము. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. నేను డాక్టర్ తరుణ్, నాంపల్లి వైద్యాధికారిని. సార్ ఇప్పుడు ప్రస్తుతము ఈరోజు టీబీ పేషెంట్లకు పౌష్టికాహారం అందించే క్రమంలో కొన్ని వస్తువులు ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు. సార్ వాటి
అవును సార్. మనకి ఏంటంటే సార్ టీబీ పేషెంట్లు నాంపల్లిలో ఒక 20 మంది దాకా పాజిటివ్స్ ఉన్నారు సార్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ వారీగా రోజు 3-4 చొప్పున వాడాలి సార్ వాళ్ళ ట్రీట్మెంట్ బట్టి. సో ఆ టాబ్లెట్ వాడుతున్నప్పుడు వాళ్ళకి బలం అనేది తగ్గుతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది, అప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కూడా బలం అనేది తగ్గుతుంది. దానికంటూ ఖచ్చితంగా ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి సార్. నార్మల్గా ఏమవుతుందంటే ఫుడ్ ప్రాపర్ విలేజెస్లో ఖచ్చితంగా తీసుకోరు ఏ న్యూట్రిషన్స్ కావాలో. మన కళ్యాణ్ చక్రవర్తి సార్ డిటిసి సార్ ఉన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ. సో సార్ ఆదేశాల మేరకు ఏంటంటే మేమంతా స్టాఫే ఒక ఇంత డబ్బులు వేసుకొని వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఒక 6 నెలల మట్టుకన్నా ఇద్దామని ట్రై చేసుకొని అందరం అనుకొని భవానీ ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ భవానీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తోటి మేమంతా మనీ వేసుకొని ఎవ్రీ మంత్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తున్నాం సార్. 20 మంది పేషెంట్కి స్టాఫ్ సొంతంగా మనీ చేసుకొని చేస్తున్నాం. అది ఇప్పటివరకు సార్ ఎన్ని నెలల వరకు అంటే ఫస్ట్ అయితే ఈ మంత్ ఒకటి స్టార్ట్ చేశాము సార్ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద. ఒక 6 months అయితే కంటిన్యూ అవుతుంది సార్. వాళ్ళది ప్రాపర్గా ఉందంటే మేము తలా ఇంత వేసుకొని వీ కెన్ కంటిన్యూ. అంటే మేమే కాదు, ఫ్యూచర్గా విలేజెస్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాలంటీర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము. వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అయితే ఉంది సార్. సార్ ఈ పేషెంట్స్ ఏ రకమైన వాళ్ళు ట్రీట్మెంట్లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఖచ్చితంగా టీబీ ఉన్న వాళ్ళు సార్, అంటే మేము కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఇవి టీబీ ఉన్నంత ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించాలా. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్వాస సమస్యలు కానీ దగ్గు కానీ తెమ్మడ కానీ ఇబ్బంది ఉంటారు. ఇంకోటి వెయిట్ లాస్ బాగుంటుంది, ఇంకోటి ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఆకలి అనేది ప్రాపర్ పోషకాహారం లాగా ఫుడ్ లాగా పెట్టాలి సార్. దాంట్లో మనము గుడ్లు పెట్టాలా, లైక్ డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టాలా, శనగపప్పు పప్పులు గుడ్డీలు టైపు ఇట్లా నూనె కూడా ప్రాపర్గా వాడుకోవాలి ఫుడ్లో. సో ఖచ్చితంగా డైలీ న్యూట్రిషన్ కొంచెం ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అయితే వాళ్ళకి మజిల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది సార్. వెయిట్ అనేది తగ్గకుండా బాగా పెరగడానికి చూసుకోవాలని సార్. సార్ అదేవిధంగా ఇప్పుడు ఈ అసలే వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవును సార్. ఇప్పుడు సీజనల్ వ్యాధులు మనకి స్టార్ట్ అవుతాయండి, వర్షాలు పడుతున్నాయి కదా. మేము ఆశాలతోటి విలేజ్లో ఎలా చెప్తున్నామంటే ఈ మోరీలు డివార్మింగ్ అనేది చేసుకోవాలండి. మెయిన్ థింగ్ ఒకటి లార్వా ఇవి రాకుండా చూసుకోవాలా. మెయిన్ ఏంటంటే తొట్లలో నీళ్ళు నిలవకుండా అది చూసుకోవాలి. మెయిన్ ఫస్ట్ ఏంటంటే జ్వరం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందిలే, కానీ జ్వరం రాకుండా ఊళ్ళల్లో జాగ్రత్తలు చూసుకోవాలి. ఊళ్ళల్లో సంపులు కానీ ఏదైతే ట్యాంకులు అయితే ఉన్నాయో నలుగురు కానీ అవి లేకుండా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలంటే మేము ఖచ్చితంగా ఫ్రైడే డ్రై డే అని చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వాటర్ అయితే నిల్వ ఉంచామో ఎవ్రీ ఫ్రైడే రోజు ఆ తొట్లని ఇట్లని మొత్తం ఆ వాటర్ని అంతా స్టోరేజ్ పడపోసేసి ప్రాపర్గా చేస్తున్నాము. ఇంకోటి ఆయిల్ బాల్స్ అనేవి చేస్తున్నామండి. మురికాలలో ఆయిల్ బాల్స్ వేస్తే లార్వా కరెక్ట్గా ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ మేము అందరం కలిసి బ్లీచింగ్ పౌడర్ అనేది ప్రతి వారం ఒకటి చనిపిస్తున్నాం ఊళ్ళల్లో. ఇంకోటి ఫాగింగ్ మిషన్స్, ఒకవేళ దోమలు ఎక్కువైనా కూడా ఎవ్రీ విలేజ్లో ఫాగింగ్ మిషన్స్ అనేవి కొట్టిస్తామంటే మేము ఎంపీడీఓ సార్ ఎంపీఓ మేడం తోటి వాళ్ళతో అందరితో కలిసి అనుసంధానం అవుతున్నాము అట్లా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ విద్యార్థులకు చిన్నపిల్లలకు కూడా ముడుపులకు తగ్గించడానికి యా అండి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకోటి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో దాంతో అనుసంధానంగా వాళ్ళకి నులుపులు అనేవి కడుపులు పెరుగుతుంటాయండి నార్మల్గా. సో నులుపుల దినోత్సవం డివార్మింగ్ డే అనేది స్టార్ట్ చేస్తున్నారండి. ఆగస్టు 11వ తారీఖున మన డిస్ట్రిక్ట్ మొత్తం స్టార్ట్ అవుతుందండి దాదాపు. సో పిల్లలకి లంచ్ అవర్ తర్వాత నులుపుల టాబ్లెట్లు 2 సంవత్సరాలు వాళ్ళకైతే టానిక్స్ ఉంటాయండి. 2 years పైన వాళ్ళకైతే ఇంటర్ కాలేజ్ దాకా ఇస్తారండి టాబ్లెట్. అది తిన్న తర్వాత నమ్మి వాటర్ తాగితే సరిపోతుందండి. ఎవ్రీ 6 నెలలకు మాత్రం ఒక సెషన్ అయితే ఉంటుందండి. ఇది లంచ్ అవర్ తర్వాత అంగన్వాడీ దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్లలో అన్ని అంగన్వాడీ స్కూల్స్ దాంట్లో స్టార్ట్ చేస్తామండి. 1 year పైబడ్డ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే మండల ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ తగిన సమాచారం అందించాలి. అదేవిధంగా మీ సహకారం కూడా వైద్యపరంగా ఎలాంటి అవసరాలు ఏర్పడ్డా అందుబాటులో ఉండి తీర్చాలని మేము కూడా సత్యనుసారి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మండల ప్రజలతో పాటు టీబీ పేషెంట్లకు మీరు అందిస్తున్న సహకారం కూడా ఎంతో విలువైనది. ఆ సహకారం అదేవిధంగా అందించాలని మేము కూడా సత్యనుసారి కోరుకుంటున్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య.